తెలుగు ప్రజలకు ఈరోజు ఎక్కడ చూసినా జూబ్లీ హిల్స్లో ఒక గుడి కూల్చివేతకు ట్రై చేస్తున్నారు, ఆ భూమిని కబ్జా చేయడానికి ట్రై చేస్తున్నారు అనే దాని మీద పెద్ద మొత్తంలో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అందులో భాగంగా అసదుద్దీన్ ఓవైసీ పైన ఎంపీగా పోటీ చేసినటువంటి మాధవిలత గారు కానీ, అదేవిధంగా చీకోటి ప్రవీణ్ కానీ, ఏఎన్ఎన్ ఛానల్లో పనిచేసే నరసయ్య తాత లాంటి వాళ్ళు కానీ, రాజాసింగ్ లాంటి వాళ్ళు కానీ, బీజేపీ కార్యకర్తలు కానీ, బజరంగ్ దళాలు కానీ చాలామంది అక్కడికి వెళ్ళి పెద్ద మొత్తంలో అడ్డుకుంటున్నారు, రేవంత్ రెడ్డికి సవాల్ విసురుతున్నారు. మరి దీనిపైన అదేవిధంగా అనేక అంశాలపైన అసలు ఈ బీజేపీ పార్టీ మరి ఈ రాష్ట్రంలో ఇప్పటిదాకా అధికారంలోకి రాకపోవడానికి ఏంది కారణం, ఈ అన్ని విషయాలపైన ఇప్పుడు బీజేపీ నాయకుడు మరి ఈ సోషల్ మీడియాలో ట్రెండింగ్ అవుతున్న వ్యక్తి, ఈరోజు కేసీఆర్ పేరు లేదు, నా రేవంత్ రెడ్డి పేరు లేదు, ఒక పేరు మాత్రం బాగా వినబడుతుంది, కన్నబోయిన రాజయ్య, కన్నబోయిన రాజయ్య. ఆయన కంచు కంఠం అనేది అన్ని ఇన్స్టాగ్రామ్లలో, ట్విట్టర్లలో పాజిటివ్ వైబ్రేషన్తో రెండు రాష్ట్రాలలో చక్కర్లు కొడుతుంది, ప్రపంచవ్యాప్తంగా కూడా అనేక దేశాలలో వాళ్ళు అన్న మాటలు వింటున్నారు. ఈరోజు ఈ టాపిక్స్ పైన మాట్లాడడానికి కన్నబోయిన రాజయ్య అన్న వచ్చిండు. అన్న నమస్తే. నమస్తే అన్న, చెప్పండి అన్న, ఈ జూబ్లీ హిల్స్ గురించి చెప్దాం. అసలు ఏంది, మీరు అక్కడ వేరే వాళ్ళకి ఎవరికో ఇచ్చేద్దామని ప్రభుత్వం అనుకుంటుంది ఆ ల్యాండ్ను అని చర్చ జరుగుతుంది. అంటే రోగం ఎక్కడ వచ్చిందంటే జూబ్లీ హిల్స్ ఉప ఎన్నుకున్నది, ముస్లింల ఓట్లను జూబ్లీ హిల్స్ ఉప ఎన్నుకున్నది. అంటే ముస్లింల ఓట్లు అధిక సంఖ్యలో ఉన్నాయి. అవును, ఈ అధిక సంఖ్యలో ఉన్న ముస్లిం ఆయనకే టికెట్ ఇస్తారు. అంతేనా? ముస్లిం ఆయనకే టికెట్ ఇస్తాడు. మా చిన్న శ్రీశైలం కొడుకు తలడిస్తాడు, కానీ నవీన్ యాదవ్ తలడిస్తాడు. నవీన్ యాదవ్ గిత్తే గన్షాట గెలిచి పారేస్తాడు. నవీన్ యాదవ్ గిత్తే గెలుస్తాడు, కానీ వీడు ఆల్ ఇండియాలో పేరు నీకు ముస్లిం లేకుంటే నీకు రాజ్యం రాలేదుగా. అల్లే ఫౌండేషన్ అంటారా? కాంగ్రెస్ పార్టీకి ముస్లిం లేకుంటే వాళ్ళకు రాజ్యం ఎక్కడ? నెహ్రూ కాలం నుంచి వచ్చే కుతంత్రం ఇది. ఓకే, నెహ్రూ కాలం నుంచి, గాంధీ కాలం నుంచి, ఇందిరా గాంధీ కాలం నుంచి వీళ్ళందరూ గాంధీలు, వీళ్ళు ముస్లింలు లేకపోతే కాదు కదా. ఉప ఎన్నిక కోసం ఇంత మొత్తం దేశంలో వాళ్ళు ముస్లింలను పట్టుకొనే బతుకుతారు. ఎందుకంటే హిందువులలో చీలికలు వస్తాయి. ఇప్పుడు మతాలు లేకపోవచ్చు కానీ కులాలు పాడైనాయి కదా. మతం లేకున్నా కులం ఉంటుంది కదా. మన దగ్గర మతం ప్రాధాన్యత కంటే కూడా కుల ప్రాధాన్యత ఎక్కువ. కానీ హైదరాబాద్లో ఉంది మతం ఎక్కువ. హైదరాబాద్లో మతం, ఉమ్మడి హైదరాబాద్ సికింద్రాబాద్లో మతం. ఎందుకంటే కులాలు తక్కువ, మిగతా ఊర్లలో కులాలు. అయితే ఇది ఏం మనసులో పెట్టుకున్నారంటే ఈ జూబ్లీ హిల్స్ ఎన్నిక మనసులో పెట్టుకున్నాడు పక్క. ఎందుకంటే రేవంత్ రెడ్డి మరి పక్కకే మళ్ళా రేవంత్ రెడ్డి ఏమన్నాడు మొన్న, నేను బీజేపీలో పెరిగిన. అవును, నేను బీజేపీలో పెరిగిన, తెలుగుదేశంలో కాలేజ్ చేసిన, రాహుల్ గాంధీ దగ్గర నౌకరు చెప్తాను. బా, నౌకరీ జీతం ఇచ్చినోడు ఏది చెప్తా చేస్తాడా? నౌకరు చెప్తాను. స్కూల్ ఏమో ఆర్ఎస్ఎస్. మరి నీకు ఆర్ఎస్ఎస్ మూలాలు ఉంటాయి, నీకు స్కూల్ మూలాలు ఉంటాయి. అవును, నువ్వు హిందూ ఐడియాలజీలో బతుకుతలేవా? అవును, పెద్దమ్మ గుడి వెనకటి నుంచి మనకు తాత ముత్తాతల నుంచి మనం పెద్దమ్మనే కొలుసుకుంటాం. అవును, ఇప్పుడు మరి రేవంత్ రెడ్డి ప్లేస్ లో రేవంత్ ఖాన్ అని పెట్టుకుంటే అయిపోయా. మరి ఇంకా రెడ్డి హిందూ పేరు కావాలి, రక్షించేది మాత్రం హిందూ. గదెందుకు కాబట్టి నువ్వు ఆ పెద్దమ్మ గుడిని నువ్వు టచ్ చేయలేవు. నువ్వు టచ్ చేయలేవు పెద్దమ్మ గుడిని. పెద్దమ్మ గుడిని టచ్ చేసిన అనుకో తల్లి చూసుకుంటది, తల్లి చూసుకుంటది. నీ భాగవతం బట్ట బయలవుతుంది, నీ సీఎం పదవి పోతుంది, నీకు రేపు ఎమ్మెల్యే అనేతోడు గెలిచేటోడు లేడు. నీ పేరు ప్రతిష్టలు కూడా పోతాయి. అక్కడ ఖచ్చితంగా దత్తాత్రేయ బిడ్డ గెలుస్తావు చూడు. టికెట్ పక్కన. అరే ఎందుకు ఇయ్యరా? ఆయన సికింద్రాబాద్ పార్లమెంట్ మెంబరు. దత్తన్న సికింద్రాబాద్ పార్లమెంట్ మెంబరు. ఒక్కసారి కాదు, 2 సార్లు కాదు, 2-3 సార్లు గెలిచినాడ. అక్కడ నుంచే మంత్రి పదవి వచ్చింది, అక్కడ నుంచే ఆల్ ఇండియా లెవెల్ వెళ్ళిపోయిండు, అక్కడ నుంచే హర్యానా గవర్నర్ అయిండు, హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ అయిండు. ఆమె అలాయి బలాయి నాయకురాలు. అవును, అరే అలాయి బలాయి నాయకురాలే. ఆమె ఇకపోతే ఎవరికి ఇస్తారు? గొల్ల కుర్మల్లో 60,000 ఓట్లున్నాయి ఆడ. 60,000 గొల్ల కుర్మల్లయి. ఎట్లా చూసినా సంఘ పరివార్ ఆమె. వాళ్ళ తండ్రి కొన్ని రోజు బ్యాచులర్, లేటెస్ట్ మ్యారేజ్ ఆయన, లేట్ మ్యారేజ్ పాపం. 40. అరే మాతోట తిరిగి ఆయన ప్రచారంగా తిరిగే. ఆయన బిడ్డకి ఇవ్వకపోతే ఎవరికి ఇస్తారా? ఆడెవన్నాడు? రేవంత్ రెడ్డి సీఎం కదా, దత్తాత్రేయ కూతురు ఈయన స్కూల్లో జాయిన్ చేసినాడు మొన్న దత్తన్న చెప్పిండు. అంటే నీ శిష్యురా, అంటే నీకు కూతురు లెక్క.
అరే నీ కూతురు లెక్క నీకు చెల్లె లెక్క నీకు కాళ్ళకు మెడకు బంధం పడుతుంది నీ కాళ్ళకు మెడకు బంధం పడుతుంది నువ్వు అజరుద్దీన్ ఇయ్యక తప్పదు మావోనికి ఇస్తే గెలుతాడా కాంగ్రెస్ పార్టీకి గెలిచే స్కోప్ ఉన్నది అధికార పార్టీ కాబట్టి పోతే మందబలం బలగం భుజబలం భుజబలం ఉన్న క్యాండిడేట్ కాబట్టి కానీ నువ్వు నీకు ఆల్ ఇండియాలో వాడు ఇయ్యాడు టికెట్ ఆల్ ఇండియా డిసైడ్ కాదా ఇక్కడ కాదు కదా ఆల్ ఇండియాలో డిసైడ్ అవుతుంది కదా జాతీయ పార్టీలు అందరు ఆల్ ఇండియాలో డిసైడ్ అవుతుంది కదా వాళ్ళ గ్రౌండ్ ఏం తెలుస్తుంది గ్రౌండ్ తెలియదు వాడు అన్నిటికంటే వానికి ఆల్ ఇండియాలో వీళ్ళు సపోర్ట్ చేయకపోతే నేను ఎట్లా గెలుతా అనుకుంటాడు అది వాడు పాకిస్తాన్ జిందాబాద్ అంటాడు అరే కాంగ్రెస్ వాడు పాకిస్తాన్ ముఖం అనుకుంటాడు అంటే అది గ్రౌండ్ సరే అన్న ఇప్పుడు పెద్దమ్మ తల్లిదైతే ఈ రేవంత్ రెడ్డి అడ్డుకోకపోతే మాత్రం ఆ కూల్చివేతనో అడ్డుకోకపోతే మా రాజాసింగ్ కూకోడు మా రాజాసింగ్ మామూడు ఊకుంటాడా ఆయన బీజేపీ నుంచి తీసేసారు అరే బీజేపీ నుంచి తీసేని హృదయం ఎక్కడ పోతుందా అంతేనా ఇప్పుడు నిన్ను తీసేసిన బీజేపీ నేను బీజేపీ తీసేసిన బీజేపీ సస్పెండ్ చేసిన అరే నేను ప్రపంచం చూసినా బీజేపీలో ప్రపంచం చూడలే క్రమశిక్షణను బీజేపీలో నేర్చుకున్నా పద్ధతి బీజేపీలో నేర్చుకున్నా కానీ తెలంగాణను ఆపుట్ల ఇవాళ ఎవలకు మన ఇద్దరికి ఆల్ ఇండియా వచ్చింది కదా మధుకృష్ణ మాదిగకును మా వెంకయ్యనాయుడు గారికి ఏంటిది దాని పేరేంది పద్మశ్రీ అవార్డులు ఇద్దరికి వచ్చినాయి కదా ఒక ఆయన కులాన్ని పట్టుకొని ఆనాడు అంటరానితనంలో ఉన్నట్టు మాదిగల యొక్క హక్కుల కోసం 30 సంవత్సరాలు ఒంటరి పోరాటం ఒక పేదోని కడుపులో పుట్టి ఒక రాయి కొట్టేటోని కడుపులో పుట్టి ఇవాళ ఒక గొప్ప నినాదాన్ని ఎన్నుకొని ఇవాళ ఒక అంబేద్కర్ స్థాయి యొక్క వ్యవస్థను ఎత్తుకొని తెలంగాణ అంబేద్కర్ అన్న తప్పులేదు ఎందుకంటే ఆయన అన్ని విషయాలలో వికలాంగుల విషయం తీసుకున్నాడు అనేక విషయాలు తీసుకున్నాడు పోరాడి సక్సెస్ అయిండు ఇవాళ మా తల్లి ఇందిరాగాంధీని నమ్మిన మాదిగ జాతికి ఎంత మాత్రం కాంగ్రెస్ పార్టీ సాయం చేయకుండా అఖిల భారత స్థాయిలో ఉన్నటువంటి ప్రధానమంత్రిని ఆయన కుల మీటింగ్కు తెప్పించుకోగలిగిన హీరోకు ఇవాళ పద్మవిభూషణ్ ఇచ్చారు పద్మశ్రీ అవార్డు ఇచ్చారు అదే పద్మశ్రీ అవార్డు మా వెంకయ్యనాయుడు గారు కూడా ఇచ్చారు మా నాయకుడు ఆయనే నేను చనువుగా పెరిగిన ఆయన దగ్గర నేను చరువుగా తిరిగిన అనుబంధం ఉన్నది నాకు పరిచయం ఉన్నది నేను అధ్యక్షుడు అయినప్పుడు ఆయనతో పరిచయం లేదు అన్న నేను ఉమ్మడి వరంగల్ జిల్లాకు ఆల్ ఇండియా అధ్యక్షుడుగా అద్వాని గారు ఉన్నప్పుడు నేను 1500 కిలోమీటర్లు జనాదేశ యాత్ర రామరథయాత్రలో నేను చురుగ్గా పాల్గొన్న కార్యకర్తను లీడర్ నానాడు నాకు అనుబంధం ఎందుకు ఉంటుంది దత్తాత్రేయతో అనుబంధం ఉంటుంది రామారావుతో అనుబంధం ఉంటుంది వెంకయ్యనాయుడు గారితో అనుబంధం ఉంటుంది విద్యాసాగర్తో అనుబంధం ఉంది మరి తెలంగాణలో స్వతంత్రం వచ్చి ఇన్నేళ్ళే బీజేపీ బట్టి ఇన్నేళ్ళే అన్ని రాష్ట్రాలలో దాదాపు అధికారంలోకి వచ్చింది ఈ తెలుగు రాష్ట్రాలలో బీజేపీ ఎందుకు అధికారంలోకి రావట్లేదు ఒక్కటే ఏమైందంటే చిన్న రాష్ట్రాలకు అనుకూలమైన పార్టీ బీజేపీ పార్టీ కానీ ఆనాడు జనసంఘం ఉన్ననాడు జనసంఘం పార్టీ కానీ చిన్న రాష్ట్రాలకు అనుకూలమైన పార్టీ కాకినాడలో తీర్మానం చేసి మా ఆనాడు ఆర్గనైజింగ్ సెక్రటరీగా వేణుగోపాల్ రెడ్డి గారు ఉండే ఆయన కాలంలో తీర్మానం చేయబడ్డది ఎన్ని ఇబ్బందులు ఉన్నా తీర్మానం చేశాం ఒక్కో ఓటు ఎత్తే 2 రాష్ట్రాలు ఒక్కో ఓటుకు 2 రాష్ట్రాలు ఈయన ఆంధ్ర ఉద్యమంలో పాల్గొన్నాడు మా వెంకయ్యనాయుడు గారు అవునా సపరేట్ ఆంధ్ర ఉద్యమంలో పాల్గొన్నాడు ఆయనే చెప్పండి మాకు ప్రత్యేక ఆంధ్ర ఉద్యమం కూడా నడిచింది మన దగ్గర ప్రత్యేక తెలంగాణ ఉద్యమం జరిగిన తర్వాత చెన్నాటి కాలంలో ప్రత్యేక తెలంగాణ ఉద్యమం జరిగిన తర్వాత ప్రత్యేక ఆంధ్ర ఉద్యమం కూడా జరిగింది ఈ ప్రత్యేక ఆంధ్ర ఉద్యమంలో వెంకయ్యనాయుడు లీడర్ అయిండు లీడరు ఎన్లు అయింది అంటే గన్లు అయిండు ప్రత్యేక ఆంధ్ర ఉద్యమంలో తిరిగి ఆయనే చెప్పేది నేను గన్లే లీడర్నైనా ఆ లీడర్నైనాక నేను ఏబీవీపీ ఆకర్షితున్నైనా ఏబీవీపీ నుంచి నేను
ఆనాడు బీజేపీకి వచ్చిన, బీజేపీ నుంచి ఆ జనతా పార్టీకి వచ్చిన, జనతా పార్టీలో ఎమ్మెల్యేనైనా దాని తర్వాత నన్ను బీజేపీ ఆకర్షించింది, నేను బీజేపీలోకి వచ్చిన ఆయనే చెప్పిండు. ఓకే. ప్రత్యేక ఆంధ్ర ఉద్యమంలో పనిచేసిన వ్యక్తి ఆయన గురించి ఎందుకు టాపిక్? ఆయన ఆల్ ఇండియా అధ్యక్షుడు ఉన్నప్పుడు, ఆల్ ఇండియాలో ఆయనకు పలుకుబడి ఉన్నప్పుడు, 3 రాష్ట్రాలు ఇతర రాష్ట్రాలు చేసినప్పుడు ఇక్కడ చంద్రబాబు నాయుడు ప్రభుత్వం కోసం ఈ రాష్ట్రానికి అనేలే. అంత పవర్ఫుల్ ఆయన, అంత. అరే వాజ్పేయి గారితో మిడ్ టర్మ్ పోల్ తెప్పించిన పవర్ఫుల్ మ్యాన్. మీరు కాకినాడలోనే బీజేపీ పార్టీ 1 ఓటు 2 రాష్ట్రాలు ఉన్నారు, మరి మళ్ళీ ఎందుకు మాట తప్పారు? మాట తప్పేందుకు వెంకయ్యనాయుడు గారు కారణం, ఆయన ఇన్ఫ్లుయెన్స్ కారణం. ఆయన పార్టీ కంటే కూడా కులం, పార్టీ కంటే కూడా కులం. అప్పుడే మీరు రాష్ట్రం ఇచ్చింటే తెలంగాణలో ఎప్పుడు అధికారం. అరే ఈయన ఎందుకు వచ్చు? 1200 మంది ఎందుకు చచ్చిపోతురు? ఈ కేసీఆర్ కుటుంబం ఎందుకు వచ్చి ఇళ్లకు? అబ్బా, బీజేపీ ఫ్రంట్ కోర్లు ఉండు కదా. ఒక్క వెంకయ్యనాయుడు చేసిన పురుషార్థం అద్వానీ గారు కూడా ప్రధానమంత్రిని కాకుండా చేసింది అది. అప్పుడు 6 నెలల తర్వాత ఎన్నికలు అయితే వాజ్పేయి గారు ప్రధానమంత్రి అవుతాడు. వాజ్పేయి గారు అయిన మరుక్షణమే అద్వానీ గారికి అప్పచెప్పుతాడు. ఆయన ఒక చిన్న తప్పు, ఒక చిన్న కుల గజ్జి. ఇప్పుడు ఆ కుల గజ్జి వాళ్ళు ఇప్పుడు తారక రామారావును, కవితారావును మనం అందరిని మోయాలి. 1200 మంది చచ్చిపోయారు. అందరు పాడలు మోస్తుంది, వాళ్ళందరూ పాడలు మోస్తుంది. అచ్చా, ఇప్పటికి కూడా ఇక్కడ బీసీ మూమెంట్ వచ్చింది, బ్రహ్మాండమైన. మొన్న 8 పార్లమెంట్ సీట్లు గెలిచింది. 8 పార్లమెంట్ సీట్లు అంటే 60 సీట్లలో బలం వచ్చినట్టు కదా, చాలా బలం. అంటే నెక్స్ట్ ఆల్టర్నేటివ్ బీజేపీ అనేటువంటి నినాదాన్ని బొండిగా విసిగిండి. ఇప్పుడు మళ్ళా వెంకయ్య నాయుడు చంద్రబాబు నాయుడు కలిసి మళ్ళీ వాళ్ళిద్దరే. అంటే వెంకయ్య నాయుడు పలుకుబడి లేదు ఇప్పుడు. తెలంగాణకు అడ్డుపడ్డది వెంకయ్య నాయుడు, చంద్రబాబు నాయుడు అంటారు. అవును. మళ్ళీ ఇప్పుడు బీసీ నినాదానికి అడ్డుపడేది వెంకయ్య నాయుడు, చంద్రబాబు నాయుడే. పెద్ద మాటలు అవి, పెద్ద మాటలు మాట్లాడతాను. చాలా పెద్ద స్టేట్మెంట్, పెద్ద స్టేట్మెంట్. ఏమన్నా అవకాశం ఉంటే నా మీద చర్య తీసుకోమని, అవకాశం ఉంటే నీ బీజేపీలో నీ శిష్యవర్గానికి చెప్పి నా మీద చర్య తీసుకోవాలి. అంతా తెగించడం. నువ్వు రాజాసింగ్ లెక్కన మాట్లాడాలి. అరే తెగించకపోతే ఎట్లా? కాదు, నా వయసు 70 దాటింది. 70 దాటినాక కూడా ఒక నిజం చెప్పకపోతే ఎట్లా? నేను క్రియాశీల కార్యకర్తను. మరి ఈ పార్టీలో జరిగే నేను ఇంతకాలం ఈ పార్టీ లేదు. నేను టీఆర్ఎస్ పార్టీలో ఉన్నా. తెలంగాణ ఆకాంక్ష కోసం నేను పోయినా. మా వెంకయ్యనాయుడు గారే చెప్పిండు నేను ఆంధ్ర మూవ్మెంట్ తో లీడర్ అయినా. నేను అట్లా లీడర్ని కాలే, నేను బీజేపీలో లీడరే. తెలంగాణ ఆకాంక్షతోటి నేను సాధక బాధకాలన్నీ తెలిసేటువంటి గెలిచే లీడర్షిప్లో పనిచేసిన. తెలంగాణ యావత్ తెలంగాణను తెలుసుకునే అవకాశం నాకు టీఆర్ఎస్లో దొరికింది. మొత్తం సమగ్రంగా స్టడీ, కులాలేంటి, కులాలేంది, మతాలేంది, జాతీయవాదంతో. ఇవాళ వర్గాలేంది, ఎక్కడ ఎవరిని పెడితే వెళ్తాడు, ఎవరితోని పొత్తు కలిస్తే వ్యవస్థ సక్సెస్ అవుతుంది అనేటువంటి విశాలమైనటువంటి ఆలోచన విధానానికి తగ్గట్టుగా నా యొక్క పటిమను పెంచుకున్నా. ఈ వయసులో నా పటిమను పెంచుకున్నా. కానీ బీజేపీ వాడతలేదు నన్ను. టీఆర్ఎస్ వాడుకున్నంత బీజేపీ వాడుకుంటలేదు. అవును. ఇవాళ ఒక పేరెనిక, ఇవాళ మా చాలా గొప్పోడు అయినోడు. ఇప్పుడు ఆయన ప్రెసిడెంట్ మామూలుడు ఏం కాదు. ఏవీపీ కల్చర్, ఏవీపీలో పెరిగిండు, దెబ్బలు పడ్డాడు, దెబ్బలు కొట్టిండు, ఇవన్నీ చేసినోడే. కానీ ఆయన ప్రెసిడెంట్ అయినాక ఒక జైనింగ్ లేదే. జాయిన్ ఎవరు కాలే, ఎవరు ఏడి. నేను అందుకనే ఆయన చెప్తాను, అందరినీ కలిపి 8 మంది పార్లమెంట్ మెంబర్లు, 8 మంది అసెంబ్లీ మెంబర్లు గెలిచిన వాళ్ళని అందరిని కలిపి నువ్వు ఒకటి చెయ్యి. ఎందుకంటే బ్రహ్మాండమైన అవకాశం ఉన్నది ఇక్కడ. నువ్వు 2 ఏళ్ళు ఉంటావో 3 ఏళ్ళు ఉంటావో, నీ కాలం మాత్రం ఇది చెయ్యి, ఒక చారిత్రక నిర్మాణం చెయ్యి. కానీ ఇది పెద్ద కుట్ర. ఏమి కుట్ర జరిగింది? ఆయన శిష్యునికి ఏమన్నా దెబ్బ తాకుతుందో అని వెంకయ్య నాయుడు కాపాడిండు. ఆయన శిష్యుడైన రేవంత్ రెడ్డిని కాపాడుతందుకే ఈ ప్లాన్ నడిచింది. చంద్రబాబు నాయుడు శిష్యుని కాపాడుతందుకే ఇప్పుడే ప్రభుత్వం పడిపోద్ది అనుకున్నారు వీళ్ళు. ఇంత జరిగిందా? అరే టీఆర్ఎస్ కు సంబంధించిన ఈడల రాజేందర్ ప్రెసిడెంట్ అయితే టీఆర్ఎస్ లేకుండా వీక్కొని వస్తుంది. కాంగ్రెస్ లో ఉన్నటువంటి అసమ్మతి వర్గాలు ఎందుకంటే రేవంత్ రెడ్డి కాంగ్రెస్ కాదు కదా, టీడీపీ. కాబట్టి వాళ్ళు ఇయ్యాలని పీక్కొని వస్తారంటే కేంద్రాన్ని మెప్పించింది ఈయన బొయ్యిమెల్లగా. ఈయనకున్న ఇన్ఫ్లుయెన్స్ను ఉపయోగించి కేంద్రంలో ఇప్పుడే కొద్దిగా కానీయకుండి, ఇప్పుడే ప్రభుత్వం పడిపోతే ఎట్లా అనేది కడుపులో పెట్టుకొని ఆయనకున్న ఇన్ఫ్లుయెన్స్ను ఉపయోగించి దీన్ని ఆపిండు.
అదే ఇది వెంకయ్యనాయుడుకి తెలియకుండా కాలే, వెంకయ్యనాయుడుకు కేంద్రంలో పలుకుబడలేదు. ఇప్పుడు లేదా? అంత పలుకుబడలేదు, ఇప్పటికి పలుకుబడి ఉన్నది. అప్పటంత లేదు. అప్పటంత ఎందుకుంటుంది? రోజు అప్పుడు ప్రభుత్వాలను రద్దు చేసే, కేంద్రాన్ని రద్దు చేయించే, తెలంగాణనే రాకుండా చూసే. తెలంగాణ వచ్చిందా రాలేదా? ఆయన ఆపితే ఆగలేదు. రేపు బీజేపీ కూడా వస్తుంది, కానీ ఇప్పుడున్న నాయకులందరూ ముసలోళ్ళు అవుతారు. వీళ్ళంతా అయిపోయినాక వీళ్ళందరూ ముసలోళ్ళు అయినాక బీజేపీ కూడా వస్తుంది, మీ వయసు వాళ్ళకి వస్తుంది. ఇప్పుడున్న బండి సంజయ్ కానీ, ఇప్పుడున్న లక్ష్మణ్ గారు కానీ, ఇప్పుడున్న ఈటల రాజేందర్ కానీ, ఇప్పుడున్న అరవింద్ కానీ వీళ్ళు కూడా ముసలవుతారంట. సరి అయిన సమయంలో స్పందించకపోతే ఏమవుతుంది? తెలంగాణ ఆగింది ఆగలేదా? వెంకయ్యనాయుడు చక్రం తిప్పితే, చక్రం అంట పెడితే. అవును. ఇప్పుడు మాకు సంఘ ఆర్గనైజేషన్ అంటారు కదా, మాకు సంఘం ఉంటుంది, ఆర్ఎస్ఎస్ ఉంటుంది. నేను ప్రథమ వర్ష ద్వితీయ వర్ష చేసిన ఆనాడు నిత్య శాఖలు నడిచేది అంతటా. ఇప్పుడు మా పరకాల ఆయనే కాచం రాజవీరయ్య కుమారుడు, ఆయన పేరేదో ఆయనే కాచం రాజవీర కుమారుడు. ఆయనే ఈ సంఘంలో ప్రతి ఊళ్ళో నేను శాఖ నడిపిస్తానని కంకణం కట్టుకొని ఆయన చెప్పినోడే ప్రెసిడెంట్ అవుతాడు, ఆయన చెప్పినోడే జిల్లా అధ్యక్షుడు అవుతాడు, ఆయన చెప్పినోడే రాష్ట్ర అధ్యక్షుడు అవుతాడు. ఆయన సంఘం తరఫున ప్రతినిధి, సంఘం తరఫున ప్రతినిధి. ఒక్క శాఖ నడతలేదు. ఇప్పుడంతా పన్నాయా మొత్తం మా దగ్గర. ఎందుకంటే పరకాల శాఖ నడిచేది, మా ఊరుకున్న శాఖ నడిచేది, ఆత్మకూర శాఖ నడిచేది. కానీ మరి ఆయన శాఖలు ఒక్కటి నడుపుతలేడు. ఇప్పుడు హిందుత్వం ఉన్నది కానీ సంఘ శాఖల కరువు అయింది. హిందుత్వం ఉన్న మాట నిజం, హిందుత్వం నడిచే మాట నిజం, కానీ ఆర్ఎస్ఎస్ శాఖలు నడతలేవు. ఇక్కడనే అయితే ఆల్ ఇండియాలో ఎట్లున్నదో నాకు తెలియదు, ఆల్ ఇండియాలో నాకు ఎట్లున్నదో తెలియదు. ఇక్కడ మా కాచం రమేష్ కాలంలో ఇగో ఇదంతా నడుస్తుంది, చక్రం నడుస్తుంది. ఇప్పుడు ఏం చెప్తారు మరి? ఇప్పుడు మొత్తం చెప్పాలనుకున్నది, ఇప్పుడు బీజేపీ మొత్తం కుండ బద్దలు కొట్టారు. బీజేపీ అధికారంలో రాకపోవడానికి, తెలంగాణ రాకపోవడానికి చంద్రబాబు నాయుడు వెంకయ్యనాయుడు కారణం. పెద్ద స్టేట్మెంట్ రాజన్న. ఎస్, మీరు మళ్ళీ నేను మాటలు వెనక్కి తీసుకుంటున్నా. నేను వెనకకు ఎన్నడూ తీసుకోను. పానం అనబోని పానం తీసుకొని వీడే కూడా ఈ వయసుకు చచ్చిపోతేందా? మీరు బీజేపీలో ఉండి లండు బతుకుతాను. బీజేపీలో ఉన్న వాళ్ళందరూ లండు బతుకెందుకు బతుకుతాను? ఇలా సుష్మా స్వరాజ్ గారు బొమ్మ పెడితే ఏమవుతుంది? సుష్మా స్వరాజ్ గారు పార్లమెంట్లో గద్దించి శిరోముండనం చేసుకుంటా బిల్లు పెడతావా సోనియమ్మ, పెట్టకుంటే నీ శిరోముండనం చేసుకుని నిరాహార దీక్ష పడతారన్నది. పెద్ద డైలాగ్ అన్నా. అసలు మీరు అన్నట్టు కేసీఆర్ కంటే పెద్ద ఫైట్ అది. అరే కేసీఆర్ నేను ఒక్కటే రూమ్లో కాలిపోతుంది. అరే నువ్వు పోవే, మన పార్లమెంట్లో చర్చ జరుగుతుంది అంటే నేను ఒక్క పోషకాన్ని పోతే అది ఊదు కాలేదు, పీరు లేదు. నేను పోయే ఊదు కాలేదు, పీరు లేదు. 2 ఎంపీలు ఉన్నోడే ఒంటెల మీద గుర్రాల మీద వచ్చిండు, 2 ఎంపీలే. కానీ మీరు బీజేపీ నుంచి 175 180 ఎంపీ సీట్లుండే. నేను మీ చిన్నమ్మను తెలంగాణకు, నన్ను గుర్తుపెట్టుకోండి, మీ తెలంగాణ కోసం నా ప్రాణమైన ఇస్తా అని ఆమె క్యాన్సర్ పేషెంట్ అయ్యి మన తెలంగాణ బిల్లు పెట్టి తెలంగాణ వచ్చినాక చనిపోయింది. బిల్లు పెట్టడానికి బతికిందేమో అనిపిస్తుంది. ఆమె పుణ్యాన చేయకపోతే సోనియా గాంధీ ఎక్కడ ఒప్పుకుంటుండే? భయపడదు ఆమె. సోనియా గాంధీ కదా వణుకుతాంది. ఏంది ఆమె పార్టీ వాళ్ళే పొగ బాంబులు ఎత్తాను. ఈమె చెప్పడంతో సోనియా గాంధీకి 100 రెట్లు ఏనుగు బలం వచ్చింది. 100 ఏనుగుల బలం వచ్చి నేను బిల్లు పెడతా, మీరు సమర్థిస్తారంటే ఎస్ 150 ఇచ్చేస్తామన్నది. 170 ఈ 170 అలా 300 ఎంతనో మొత్తం మీద బిల్లు ఇవతలకు వచ్చింది. బీజేపీ సపోర్ట్ చేయకపోతే రాకపోవు. సోనియా గాంధీ భయపడు, బిల్లే రాకపోవు. ఈ వెంకయ్యనాయుడు ఉల్లగడపాటి వీళ్ళందరికీ కుట్రేనా. నేను కుట్ర విషయం చెప్తా. రాజ్యసభలో పాస్ కాలే, పార్లమెంట్ లో పాస్ అయింది కానీ రాజ్యసభలో పాస్ కాలే. పెప్పర్ స్ప్రేలు కొట్టిర్రు, పెప్పర్ స్ప్రేలు కొట్టింది అయినా పాస్ అయింది. పాస్ అయినాక రాజ్యసభలో పాస్ కావాలి. రాజ్యసభలో పాస్ కావాలంటే ఈయన అరుణ్ జైట్లీ ఉన్నాడు నాయకుడు. అయితే అప్పుడు విద్యాసాగర్ రావు సాబు ఎంబడి పడ్డాడు. దాని ఎంబడి మా విద్యాసాగర్ రావు సాబు ఆనాడు ఎంబడి పడ్డాడు. అద్వాని గారు కూడా అన్నాడు ఆడ ఆర్థిక బిల్లు ఉన్నది, దాని మీద చర్చ ఉన్నది, బిల్లు ఉన్నది, దాని మీద చర్చ ఉన్నది, కాబట్టి ఇప్పుడు కాదు ఇక రాజ్యసభలో కాకుంటే మూలకు ఉంటుందని. కేసీఆర్ కూడా వెనక వచ్చిండు. కేసీఆర్ వెనక వచ్చిండు. రాజ్యసభలో మాకు ఎవరు లేడు, పార్లమెంట్లో ఉన్నదో 2.
ఇప్పుడు నువ్వు అరుణ్ జైట్లీ దగ్గరకు వస్తానన్నా ఇంటడు కావచ్చు అంటే ఈయన బదిలాడి తీసుకపోయినా మేము అందరం కలిసి వినోద్ సారు మా కేకే వీళ్ళందరం కలిసి తీసుకపోతే రాజ్యసభలో ఆయనే పాస్ చేపిస్తున్నాయా నాకు రాజ్నాథ్ సింగ్ ఫోన్ చేసిండు రాజ్యసభలో పెట్టు అన్నాడు ఇది ఉపసంహరించుకోమన్నాడు అంటే రాజ్యసభలో పెట్టాడు పెడితే వెంకయ్యనాయుడు పురుషార్థుడు వచ్చి నేనే బిల్లు విన వాదిస్తా అన్నాడు 7 మండలాలు దుప్పాడు 7 మండలాలు దుప్పేళ్ళు వాళ్ళు తూర్పుగోదావరి జిల్లాలో కలిపేళ్ళు వాళ్ళు మేము వాళ్ళు ఉండమని వాళ్ళు మొత్తుకుంటాను వాళ్ళు ఒకటే గోల ఈ వెంకయ్యనాయుడు చేసిన పురుషార్థాలు కాదన్నా మీరు వెంకయ్యనాయుడు చేసిన అన్ని ఎండగడుతురు కానీ సుష్మా స్వరాజ్ గారు అంత వీరోచిత పోరాటం చేసి ఈయన గల్లీలు ఎంత తిరిగినా ఇక్కడ నేను ఇది చేసిన నేను అది చేసిన తండల బన్న ఫామ్ హౌస్ల బన్న కంటే కూడా లోక్సభలో పార్లమెంట్లో బిల్లు పాస్ కాకపోతే ఎంపీల సపోర్ట్ లేకపోతే మెజారిటీ ఎంపీల సపోర్ట్ లేకపోతే కాదు ఎందుకంటే తెలంగాణతో పాటు ఇంకా వేరే ఉద్యమాలు కూడా జరిగినాయి ఇప్పుడు మహారాష్ట్రలో జార్ఖండ్ ఉద్యమం జరిగింది మహారాష్ట్రలో కూడా విదర్భ కోసం అదేది కాదు మన సుష్మా స్వరాజ్ గట్టిగా బట్టి ఆమె తెలంగాణ అంతా పర్యటన చేయడం వల్ల అరే ఇక్కడ పిల్లలు చచ్చిపోతున్నారు రాజకీయాలు పక్కన పెడదాం ఆ ప్రత్యేక తెలంగాణ కావాలి మనం ఇదివరకు ఒప్పుకున్నదే మన పార్టీ ఒప్పుకున్నదే అది మేము దానికి విచారణ వ్యక్తం చేస్తూనే ఇప్పుడు ఇంకా పిల్లలు చావడానికి నాకు ఇష్టం లేదు నేను ఒక చిన్నమ్మ పాత్ర వహిస్తా అని ఆమె వీరోచిత పోరాటం చేస్తే ఎంత బాధ అంటే తెలంగాణలో ఇప్పటి వరకు సుష్మా స్వరాజ్ గారిది ఒక్క విగ్రహం లేదు చిన్నమ్మ ఫోటో పెడితే విగ్రహం పెడితే ఏమైంది ఇవాళ పార్టీ ఆఫీస్ రేవంత్ రెడ్డి అన్నట్టు రోషాది పెట్టిండు ఆయన తెలంగాణ వ్యతిరేకి ఇంకా ఇప్పుడు ఇక్కడ మన పార్క్ కేబీఆర్ పార్క్ లో కేబీఆర్ విగ్రహం ఉంది కేబీఆర్ పార్క్ ఉంది అసలు సుష్మా స్వరాజే లేకపోతే తెలంగాణ ఎక్కడిది జిల్లాకు మండలానికి గ్రామానికి సుష్మా స్వరాజ్ గారి విగ్రహాలు పెట్టాల్సిందే ఒకటి లేదనుకో అట్లీస్ట్ వీళ్ళ పార్టీ కార్యాలయాలను ఆమె విగ్రహాలు పెట్టుకోలేదన్నా ఎంత అన్యాయం అన్నా ఆమె క్యాన్సర్తో పోరాటం చేసి ఆ దేవుడే పంపిండేమో ఆమె బిల్లు పాస్ అయినాక కొన్ని సంవత్సరాల తర్వాత ఆమె లేకపోతే ఇది కానియకపోవన్నా అస్సలే బిల్లు రాకపోవు తెలంగాణ కాకపోవు ఇప్పుడు ఇంకా కేసీఆర్ ముఖ్యమంత్రి కాకపోవు ఈ దరిద్రం అంతా రాకనే పోవు ఇప్పుడు పొలగాలు చచ్చిపోయారు 1200 మంది ఆమె చలించి ఇప్పించింది అడిగింది ఒత్తిడి చేసింది ఇప్పుడు కేసీఆర్ అంటాడన్నా తెలంగాణ అంటే కేసీఆర్ అంటే తెలంగాణ కానీ మీరు ఇప్పుడు చెప్పాలి సుష్మా స్వరాజ్ అంటే తెలంగాణ అంటే సుష్మా స్వరాజ్ ఇది చెయ్యకపోతే ఒక్కొక్కడిని మనం తుప్పురేగొట్టాలి తుప్పురేగొట్టుడు కాదు ఇప్పటికీ వెంకయ్యనాయుడు శిష్యరికం ఇప్పటికీ వెంకయ్యనాయుడు శిష్యరికం ఇప్పటి వరకు తెలంగాణ విషయంలో సుష్మా స్వరాజ్ మాకు చేసిందని ఒక్కరు మొత్తుకోరు మాట్లాడారు తెలంగాణలో ఇంతమంది గాయకులు ఉన్నారు రచయితలు ఉన్నారు ప్రతి ఒక్కడు కేసీఆర్ అంటే తెలంగాణ కేసీఆర్ గుండె తెలంగాణ అంటుండు కానీ ఒక్కడు కూడా సుష్మా స్వరాజ్ మీద ఒక్క రచయిత పాట రాయలే ఒక సింగర్ పాట వాడలేదంటే ఎంత మనకు ఇదే తెలంగాణకు ఎందుకు శాపం ఉంది కృతజ్ఞత ఉండాలి కృతజ్ఞత లేకపోవడం వల్ల సుష్మా స్వరాజ్ లాంటి వాళ్ళు కూడా స్వర్గంలో ఉండి బాధపడదా నేను 180 మంది ఎంపీలను సపోర్ట్ చేస్తే నన్ను తలుచుకుంటలేరు 2 ఎంపీలు ఉన్న కేసీఆర్ని తలుచుకుంటారు అన్న బాధ ఉండదు ఆమె క్షోభించదా ఆమె ఆత్మకు శోభిస్తేనే కేసీఆర్ పావముదులు ఉన్నాడు ఈ పార్టీ యూతలకు అత్తలేదు అది బీజేపీ పార్టీ ఈదులకు అత్తలేదు ఈదులు రాకుండా ఇంకా వెంకయ్యనాయుడు శిష్యులు చూస్తాను అరే కేంద్రంలో 2 మంత్రులు ఉన్నారా కేంద్రంలో 2 మంత్రులు ఉన్నారు మా లక్ష్మణ్ గారు రాజ్యసభ మెంబరు పార్లమెంటరీ బోర్డు మెంబరు వీళ్ళంతా వెంకయ్యనాయుడుకి దగ్గరే వీళ్ళంతా వెంకయ్యనాయుడు కనసానాల మీద వెళ్తోలే మరి వీళ్ళు ఎందుకు పెట్టద్దా ఎందుకు అనద్దా ఇప్పటి వరకు అసలు తెలంగాణ బీజేపీ నాంపల్లి ఆఫీస్ లో సుష్మా స్వరాజ్ ఫోటో లేదు ఎందుకు తెలంగాణ లైన్ కారా నాకు డౌట్ వస్తుంది తెలంగాణ కాదు వెంకయ్యనాయుడు కనసానాల ఇంకా బతాంది పార్టీ ఆయన చెర నుంచి యువతలకు వచ్చిన రోజే ఈ పార్టీ ఖచ్చితంగా రాజ్యం వెంకయ్యనాయుడు చచ్చిపోతే ఆయన విగ్రహం పెడతారు సుష్మా స్వరాజ్ పెట్టరు సుష్మా స్వరాజ్ పెట్టాలని రోజులు విగ్రహం నేను రాసిస్తున్నా మీరు రాసి పెట్టుకోండి సుష్మా స్వరాజ్ గారి ఆ తల్లి ఆ చిన్నమ్మ మీరు విగ్రహాలు ఎప్పుడైతే తెలంగాణలో ఎన్ని రోజులైతే పెట్టారో అన్ని రోజుల దాకా బీజేపీ అధికారంలోకి రాదు అనేది నా అభిప్రాయం శాపం ఉంటుంది ఆమె నేను చూసినా ఆమె వీడియోలు ఇట్లా చెక్క మాట్లాడుతూ సోనియా గాంధీ అడ్డం పడ్డది సోనియా గాంధీ గొంతు ఎక్కడ పనికిరాదు సుష్మా స్వరాజ్ గొంతు అటల్ బిహారీ వాజ్పేయి తర్వాత మాకు సుష్మా స్వరాజ్ గారిది ఎంత వాయిస్ అటల్ బిహారీ వాజ్పేయి గారి తర్వాత సుష్మా స్వరాజ్ బొట్టు పెట్టుకొని మాట్లాడితే
ఒక భారత్ మాతను చూసినట్టే అనిపిస్తుండే. అవును, భారతమాత విగ్రహమే. ఆమె ముఖము, తేజస్సు, ఆ ప్రేమ, ఆ మానవత్వం, ఆమె మాట కడాకు. ఆమె భారత మాతను కాదు నేను చెప్పాను, కానీ తెలంగాణకు మాత్రం మాత పక్కా అన్న. ఖచ్చితంగా. ఇవాళ ఆనాడు ఆమె చేసిన పోరాటమే తెలంగాణ మాత కూడా అనొచ్చు. ఆమె చిన్నమ్మ, తప్పలేదు చిన్న ఆమె. ఇప్పుడు మన వీళ్ళు అంటారు కదా, ఇప్పుడు మా సోనియమ్మ ఇచ్చిందని, ఆమె లేకపోతే సోనియమ్మకు 180 మంది సపోర్ట్ ఇవ్వకపోతే ఆమె ధైర్యం ఎక్కడ? ధైర్యం లేపి వాళ్ళు లగడపాటి లాంటి చంద్రబాబు నాయుడు, వెంకయ్య నాయుడు ఎట్లా రెడీ ఉన్నారు మొక్కి. అది అయితే చాలా మంచి విషయాలు చెప్పారన్న. ఈ మధ్య ఒకటి కేసీఆర్ మీద ట్రోల్ అవుతుంది. ఇది ఒక 2 నిమిషాలు మాట్లాడి, ఈ రాజగోపాల్ రెడ్డికి రేవంత్ రెడ్డికి మధ్య గొడవ జరుగుతుంది పెద్ద మొత్తంలో. దాని మీద మీరు 1 నిమిషం మాట్లాడుతారు. ఇది కేసీఆర్ అయితే ఒకటినండి. అదే భార్య భర్త ఇద్దరు పక్కకు ఉండి భార్యను భర్త అంటుడు అన్నట్టు. ఇది అవే మాట్లాడేది, నాకు అర్థం కాదు. నువ్వు మందు తాగుతావు కానీ పాపం మా కేసీఆర్ ను అయితే ఒక హీరోగా వాడుకున్న కేసీఆర్ ను ఇది భార్య భర్తల మధ్యలో ట్రోలింగ్ కూడా ఆయన గొంతును వాడుతున్నారు. పాపం అయితే నువ్వు మందు కలిపినావు అని భార్యను అంటుండు. ఇలా చాలా ట్రెండింగ్ అయిపోయింది ఆ పదం. మరి మీరేమన్నా మందు కలిపిరా? మేము బయటికి మందు అయ్యేది. మీరు కలిపిరు మందు? కేసీఆర్ కు మందు పోసేది నేను. అయితే ఈ డైలాగ్ ఎందుకు అన్నాడు అంటే, బండి సంజయ్ అన్నాడు, ఫామ్ హౌస్ ఉంటాడు, ఊకే మందు అవుతాడు. ఈయన బండి సంజయ్ అన్నాడు అన్నట్టు, తాగుపోతూ మందు అవుతాడు అని అంటే బండి సంజయ్ కౌంటర్గా పెట్టిండు, ఏమయ్యా నువ్వేనా నాకు మందు కలిపినావా అన్నాడు. నేను అడుగుతున్నా, మీరేమన్నా కేసీఆర్ మందు? నేను మందు మేము గిలాసులో చెరింత పోసుకొని తాగేది, కలుపుకొని. నేనే పోసేది. నువ్వే కదా? మీరే కదా? నేనే పోసేది మేము చెరింత తాగేది. కలిపేది సోడా కలుపుకుంటున్నా? నీళ్ళ సోడా కలుపుకోడు, నీళ్ళే కలుపుకుంటాడు. సోడా కొంచెం కలుపుకుంటాడు, కొంచెం సోడా కొంచెం నీళ్ళు కలిపేది మీరే. ఆయన మరీ పల్చగా చేసి తాగాడు, మరీ పల్చగా దాని పానం తీసి తాగాడు. కొంచెం పానం ఉండాలి, కొంచెం ఘాటు ఉండాలి. బాగా నీళ్లు పలసగా చేసి పూరా పల అట్లా చిక్కటి చాయ్ తాగినట్టు తాగుతాడు. మంచి డికాషన్ తో తాగుతాం. ఏ టైంకి తాగుతారు? సాయంకాలం పండుకునే ముందట స్నానం చేసి మంచిగా ఆస్వాదిస్తాడు. రోజుకు 2 సార్లు స్నానం చేస్తాడా? 2 సార్లు చేస్తాడు, పొద్దున సాయంకాలం. రాత్రి అంటే ఎంత? 8-9? నాకు అలవాటు ఆయనతోనే అయింది. మందు తాగుడు అలవాటు ఆయనతోనే, సాయంకాలం స్నానం చేసాడు అలవాటు ఆయనతో. అమ్మాయి బాగుంది. మాట తీరు కూడా మా ఇద్దరిది ఒక్క తీరు ఉంటుంది, కొంచెం సేమ్ ఉంటుంది. మాకు గట్ల ఏం లేదు. అంటే అందరు 9 గంటలకు కాదు, అన్ని పనులు అయిపోయినాం కాదు, 9 కానీ 10 కానీ ఏం పని లేదన్నాక స్నానం చేసి వచ్చి. ఎక్కువ రెగ్యులర్ ఏ టైం అయ్యేది పనులన్నీ అయిపోవడానికి? 9 అయితే కంప్లీట్ చేసుకున్నది. ఎప్పుడన్నా ఒకసారి లేట్ అయ్యేదేమో. 9 కాదు, 10, 9 ఏం లేదు, కానీ ఏ నిమ్మలం కాదు, 12 1 గంట. అబ్బా కింద షిఫ్ట్ చేసి ముచ్చట కావాలి. తాగుతాడు ఎప్పుడన్నా? అస్సలు అరిగీస్. మధ్యాహ్నం అస్సలు అరిగీస్. రాత్రే రాత్రి డిసిప్లిన్ ఉంది తాగడంలో కూడా. డిసిప్లిన్ అట. మరి ఎంత ఆయన సరిపడినే తాగుతాడు, కానీ మాట తప్పుతాడు. ఆయన మాట కొంచెం స్లిప్. మాట తప్పుతాడు అంటే వేరే వెళ్తుంది. స్లిప్ కాడిపోతే ఊతాడు కావచ్చు, గోంత ఇట్లా కొద్దిగా ఇట్లా అంటాడు కావచ్చు, కానీ మాట తూలాడుగా. మాట తూలాడుగా, అసలు ఒక్క మాట జారాడుగా, ఎవరిని ఏమన్నాడుగా, ఒక మాట కూడా అన్నాడు తాగినప్పుడు. ఒక్క మాట. కొందరు తిడతారు, వట్టి ముచ్చట్లు పేరు బదనం అట్లే, ఒక మాట కూడా మాట్లాడు. మిమ్మల్ని ఎప్పుడు తాగినప్పుడు తిట్టుడట కేసీఆర్. నా దగ్గర రాగానే ఒక్కో సూర్తానం ఏందే, ఇంకొక సుక్క పోయే రాదే అని నా దగ్గర రాగానే కొసూరుతానం అని అనేది. నువ్వు మీరెందుకు తక్కువ కూసిరేది? మరి తక్కువ ఏమో పెద్ద మనిషిగా ఎందుకు మందు తీయక నేను ఇట్లనే కూర్చుండేదా? ఇట్లా దగ్గర మధ్యలో టేబుల్ ఉంటుంది, అందరు వెళ్ళిపోయేది. అంటే ఒకటే టేబుల్ ఉంటుంది, ఆయన కుర్చీలో కూర్చుంటారు, టేబుల్ ఉంటుంది. మీరు చిన్నదే, మీరు ఆపోజిట్ లో కూర్చుంటారా? ఆపోజిట్ లా మసన చారి ఉండేది, చారి సాబ్ ఉండేది. వీళ్ళందరూ మధ్యలో లేచిపోయేది. నేను ఆఫీసులో పండుడు కదా, నేను ఆఫీస్ పక్క జరిగేది ఇంట్లోనే, మన బంజారా హిల్స్‌లో. ఆయన ఇంట్లోనే, ఆయన ఇప్పుడు ఆయన ఉండే ఇంట్లోనే, ఆయన ఇంట్లో ఉండే ఇంట్లోనే. ఈ టీపాయిలు ఎక్కువ ఉంటుంది, దానినే అన్నం తినేది, అన్ని సర్వస్వం అన్నే.
నందినగర్లోనా? నందినగర్ అన్నే ఆయన నో స్లిప్పింగ్ లేదు. ఇక నేను పక్క ఆఫీసులో పడుకునేది కాబట్టి నేను రాత్రి కనుక ఆయన పడుకునేది అనుకు ఉండిపోయేది. ఏ రాత్రి పడుకునేది మరి? 12-1 గంట. గంట సేపు తాగేదా? నిమ్మలంగా అదే మెల్ల ముచ్చి ఒక సిప్పు తాగి ముచ్చట పెట్టుకుని ఏమైతుంది, ఇది ఏమైతుంది, అదేమైతుంది, ఉద్యమం కోణం మంచి మళ్ళీ 10 నిమిషాలు మాట్లాడి మళ్ళీ అదే అట్లా నేను ఒక గంట దాకా గంటన్నర 2 గంటలు 2 గంటలనే పాచకం. ఏదన్నా బ్రాండ్ ఏమైనా ఐడియా ఉందా? బ్రాండ్ ఉంటుందేనా? మొదలు మామూలులే ఉండే కానీ దాని తర్వాత క్వాలిటీ చాలా క్వాలిటీ తాగి ఇప్పుడైతే నేను అడిగిన ఏం తాగుతానరా అంటే ఏదో రాయల్ ఛాలెంజా? రాయల్ ఛాలెంజ్ తాగుతాను. రాయల్ ఛాలెంజ్ కాకపోతే చిన్నది రాయల్ ఛాలెంజ్. రాయల్ సల్యూట్. రాయల్ సల్యూట్ పెద్దదా? రాయల్ సల్యూట్ అది పెద్దదా? అది 25,000-30,000 ఉంటుంది. మంచిది అంటారు. ఇప్పుడు పేరు టాప్. చాలా మంది ఇప్పుడు పెద్ద పెద్ద వాళ్ళంతా నేను అడుగుతా కదా, అరే సార్ ఏం తాగుతా అంటే నేను అడుగుతా కదా అందరూ. మంచిది అన్న రాయల్ సల్యూట్ 25,000. 25,000-30,000 ఉంటుంది, ఎక్కువనే ఉంటుంది. 25,000 2-3 రోజులలో లేపేస్తారు. అంటే ఇక అందరు పోతాడు కదా ఆయన ఒక్కడదా. ఒక్కడు ఎప్పుడు ఉంటారు కదా, ఒక్కడ అసలు ఎవరో ఒక్కరు ఉండాలి. ఒక్కడదా నేను తాగుతా ఇప్పుడు ఒక్కనే తాగుతా. నేను ఒక్కనే తాగుతా. నేను తాగుతా ఒక 2 పెగ్గులు ఒకటి తాగుతా. ఒక పెగ్గు కేసీఆర్ 2 గిలాసులు పెట్టుకుంటా. కేసీఆర్ గిలాసులో ఒకటి పోతా కేసీఆర్ పేరు మీద, నా గిలాసులో ఒకటి పోసుకుంటా. ఇప్పటికీ మీరు ఇంటికాడ హన్మకొండలో ఉన్నా హైదరాబాద్ ఎక్కడున్నా నేను 2 గిలాసులు పెట్టుకుని తాగుతా. ఒక పని చేయండి, ఒక గ్లాస్ కు కేసీఆర్ అని పేరు పెట్టండి, రాస్తారు, పెట్టాలి, బొమ్మ వేయండి. కానీ నా మనసు గ్లాస్ పెడుతురు కదా, కేసీఆర్ ఫోటో వచ్చేటి చాలా ఉన్నాయి, స్టిక్కర్ వేస్తారు, కేసీఆర్ స్టిక్కర్ వేసి గ్లాస్ పెట్టి మీకు కేసీఆర్ ముఖం చూసినట్టు కూడా ఉంటది కదా. నాకు ఇష్టం కూడా. మీకు ఇష్టం కదా? నాకు ఇష్టం. ఎట్లా ఒక ఖాళీ గ్లాస్ పెట్టే బదులు ఈ మంచిగా గ్లాస్ కు వాళ్ళ ఫోటోలు ఉంటున్నాయి. డ్రింక్ చేసే ముందట మాత్రం నేను ఆయన ఉన్నాడు అనుకునే తాగుతా పక్క. అదే అందుకని నేను ఎవరితో అదే 2 గ్లాసులకు ఒక గ్లాస్ కేమో కేసీఆర్ స్టిక్కర్ అయిపోయి, ఇంకో గ్లాస్ కేమో మీ స్టిక్కర్ అయిపోయి, నేనే డొనేట్ చేస్తా, చూస్తా. డొనేట్ చేయను, నేను ఎక్కడ చేయించి మీకు ఇస్తా, మళ్ళీ ఎప్పుడైనా వచ్చినప్పుడు అవి తీసుకుని వెళ్ళండి. నీకు ఆయన చూసినట్టు ఉంటుంది, తాగినట్టు ఉంటుంది, ఇంకా కిక్కు ఉంటుంది. ఎన్ని పెగ్గులు తాగేదన్నా? ఏం పెద్ద కాదు కానీ సరిపడనే తాగి 2-3 3-4 సరిపడా. ఎక్కువ అవుతుందంటే అవుతుంది. ఆవిడంటే ఆయన ఆస్వాదించేది, ఆయనకి ఏం కాదు, కొంచెం కూడా గట్టిగా ఉండు పెట్టాం. గట్లేదు, ప్రతిరోజు తాగాల్సిందే. ఇప్పుడు ప్రతిరోజు తాగాలి. ఎప్పుడన్నా స్కిప్ అవుతాడా? స్కిప్ గాడు కానీ ఒక మనిషి ఆసరు ఉండాలి. డ్రింక్ చేసిన నీళ్ళు పట్టుకున్నా బాత్రూమ్ ఇట్లా అదే బాత్రూమ్ ఏం పోడు, ఈ భుజం మీద చేసుకొని పోయి మంచంలో పండుకుంటాడు అంతే. నా మీద భుజం మీద అనేక సార్లు మేమిద్దరం ఆయన పండుకోబెట్టి నేను ఆఫీస్ పోయేది. కానీ ఆయన కొంత మంచోడే ఉండే కానీ ఆయన కొంత పిల్లలు ఆగం చేసి కొడుకు కూతురు ఒక్కటే వాళ్ళు ఆగం చేసిన ఆగమైనా కానీ ఈయన కానంత ఆయన ప్రేమ వాళ్ళ మీద ప్రేమ అంత ఉండద్దా? ఉండాలి కానీ అంత ఉండద్దు. అతి వల్ల వాళ్ళు ఖరాబ్ అయిండ్లు, వ్యవహారం ఖరాబ్ అయింది, పార్టీ ఖరాబ్ అయింది, ఆగం. ఇప్పుడు ఆయన ఎక్కడో మంచి పేరుతో ఉండాల్సినోడు ఆయనకు అలిసిపోయేదనక నాకు అద్దనేదనక ముఖ్యమంత్రి ఆయన ఈ రాష్ట్రం ఉండేది. అందరినీ రాకపోతే ఇప్పుడు ఈటల రాజేందర్ అన్నను అందరూ ఉద్యమకారులందరినీ పంపించిండు. ఇప్పుడు రాజయ్య కూడా అక్కడ విరక్తి పుట్టేటట్టు చేసి ఇండైరెక్ట్ గా ఆ బలగా ఇటు కొండ విశ్వేశ్వరరెడ్డి అనేక మంది, ఇటు విజయశాంతి వెళ్ళిపోయింది. ఇట్లా చాలా మంది చెప్పుకుంటూ పోతే రాముల్ నాయక్ కానీ, బంజారా గాంధీ రవీంద్ర నాయక్ కానీ, జిట్ట బాలకృష్ణ కానీ, చెరుకు సుధాకర్ అన్న కానీ, ఇట్లా కొంత పేరున్న అనేక మంది బయటకు వెళ్ళిపోయారు. అయితే సరే అది పక్కన పెడితే ఒకటి మధ్య రేవంత్ రెడ్డికి రాజగోపాల్ రెడ్డికి మధ్య ఒక గొడవ జరుగుతుంది. రేవంత్ రెడ్డి ఏమన్నాడంటే నేనే 10 ఏళ్ళు సీఎం ఉంటా, కేసీఆర్ నీ గుండెల మీద రాసుకో, ఏదైనా బావిలో దూకి చచ్చిపోతావా, ఇంకేమన్నా చేస్తావా చేసుకో, కానీ 10 ఏళ్ళు నేనే సీఎం ఉంటా, నేను అనుకున్నది అయింది జీవితంలో, ఇది కూడా అవుతుంది అని చెప్పిండు. అయితే దీనికి కౌంటర్గా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు ఒక ట్విట్టర్లో ట్వీట్ చేసిండు అన్న. ఆ ట్వీట్ నేను చదువుతా. ఇది మొత్తం 2 రాష్ట్రాలలో పెద్ద వైరల్ అయింది ఈ ట్విట్టర్లో ఈయన కామెంట్స్. రాబోయే 10 ఏళ్ళు నేనే ముఖ్యమంత్రి అని రేవంత్ రెడ్డి గారు ప్రకటించుకోవడం కాంగ్రెస్ పార్టీ విధానాలకు వ్యతిరేకం అని రాసిండు. ఏమంటారు దీని మీద? ఒకటే ఆయన కేసీఆర్ పెట్టిన స్టేట్మెంట్ కరెక్టేనా? ఒకటేనే రేవంత్ రెడ్డి కేసీఆర్కు చెప్పినట్టు చెప్పి కాంగ్రెస్ పార్టీకి చెప్పిండు అంతేనా? ఇప్పుడు కేసీఆర్ వచ్చేది లేదు, కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యేది లేదు. కేసీఆర్కి చెప్పినట్టు చెప్పి
కేసీఆర్ ఎట్లా రాడు, కేసీఆర్ పార్టీ రాదు, చతికిల పడ్డది, అది రాదు. ఎందుకంటే కేసీఆర్ హెల్త్ మంచుకుంటే వాళ్ళకే లీడర్ ఉన్నాడు, సెకండ్ క్యాడర్ లీడరు, ఎమ్మెల్యే పోటీ చేసాడు, సర్పంచ్ పోటీ చేసాడు, జెడ్పీటీసీ పోటీ చేసాడు, వానికే లీడర్ ఉన్నాడు. ఎవరికి లేడు లీడర్. అసలు ఓడిపోయినోడికి చెప్పాల్సిన అవసరం కూడా లేదు. ఆయన ఓడిపోయిండు, కానీ ఆయన కాంగ్రెస్ పార్టీకి చెప్పగానే చెప్పిండు. అంటే సోనియా గాంధీకి, రాహుల్ గాంధీకి, ఎమ్మెల్యేలకు, మంత్రులకు, అరే భయ్ నేనే కర్త కర్మ క్రియ, రావణాసురుని వద్దకు చెప్పిండు. అరే నేనే భగవాన్, నాకే ఈ కన్సల్ సల్యూట్, నేనే రాజు, నేనే మంత్రి, అన్ని నేనే, నాకెవడు హైకమాండ్ లేడు, అంతే కదా, నాకెవడు హైకమాండ్ లేడు, నాకు నేనే హైకమాండ్, అంతే, నాకు నేనే సుప్రీం. అయితే అట్లా చెప్తే రాజగోపాల్ రెడ్డి రియాక్షన్ అయింది పార్టీకి. ఇంకోటి ఏమన్నాడంటే, జాతీయ పార్టీ అయిన కాంగ్రెస్లో అధిష్టానం ఆదేశాల మేరకు ప్రజాస్వామ్యబద్ధంగా ముఖ్యమంత్రి ఎన్నిక ఉంటుంది. తెలంగాణ కాంగ్రెస్ను వ్యక్తిగత సామ్రాజ్యంగా మార్చుకునే ప్రయత్నాలను నిఖార్సైన కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు సహించరు అని పెట్టిండు. అంటే ఒక్కటే, ఈయన కూడా అట్లా అనకపోవు, ఎవరు రేవంత్ రెడ్డి కూడా అట్లా అనకపోవు, కానీ ఆయన కాంగ్రెస్ పార్టీ కాదుగా, ఆయన కాంగ్రెస్ పార్టీ కాదుగా, ఏ పార్టీ, తెలుగుదేశం నుంచి వచ్చే అయింది కదా. ఇప్పటికి తెలుగుదేశం ఆయన లేకపోతే తెలుగుదేశం నుంచి వచ్చే అయింది కదా. అయితే ఆయన ఏమనుకుంటాడంటే, అచ్చా వాళ్ళకేదో అక్కర కాలిపోయిందో అక్కర తీర్చిండు. అప్పుడు కేంద్రంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి ఏదో అక్కర ఉన్నది, జాతీయ పార్టీ ఆ అక్కర తీర్చిండు. ఎందుకంటే ఇక్కడ ఉన్న అన్ని పైసలు ఎక్కడ లేవు తెలంగాణలో. ఇది వాళ్ళ ఏలే హిమాచల్ ప్రదేశ్ ఏం కలిపినాయి, కర్ణాటక కూడా వెనకకు వచ్చింది. నడవాలి కాబట్టి ఆ పార్టీ అవసరాలకు ఆయన చేదరిచిండు. దాని కింద ముఖ్యమంత్రి అయ్యిండు. ముఖ్యమంత్రి అయ్యే వరకు ఆయన ఇప్పుడు ఏమనుకుంటాడు, కర్త కర్మ క్రియ నేనే అనుకుంటాడు. మరి దీనికి రాజగోపాల్ రెడ్డి జాతీయ పార్టీలో ఇది తప్పు, నువ్వు వ్యక్తి సామ్రాజ్యంగా మార్చుకుంటే కాంగ్రెస్ కార్యకర్తలు సహించరు అంటుండు. నిఖార్సైన కాంగ్రెస్ పార్టీకి కర్త మొత్తం మీద ఆది నాయకత్వం. ఇప్పుడు మా బీజేపీ పార్టీకి ఉండదు. దానికి కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ లేకపోతే రాహుల్ గాంధీ ఖర్గేని పెడితే పెట్టచ్చు, డమ్మి వాళ్ళు ఏదనుకుంటే గదే. మొత్తానికి రాహుల్ గాంధీ ఫ్యామిలీ, సోనియా గాంధీ ఫ్యామిలీ ఏదనుకో వాళ్ళ ఫ్యామిలీ తోటే అవుతుంది, కానీ వాళ్ళ ఫ్యామిలీని కూడా ధిక్కరించినట్టు ఈ మాటతోటి. ఈయన అడ్డం ఎందుకు వచ్చిండంటే, అరే మన కాంగ్రెస్ పార్టీ మనం కదా, ఆయన ఒక్కసారి బీజేపీకి వచ్చిండు, మరి ఇది గెలిచట్లేదని మళ్ళీ ఆయన జాగాలో ఆయన బేండు. కానీ వాళ్ళ కాంగ్రెస్ పార్టీ పూర్వం నుంచి ఆ నల్గొండలో ఆ రెడ్డి కాంగ్రెస్ పార్టీని కాపాడతారు కదా, వాళ్ళ వల్లనే ఇక్కడ కాంగ్రెస్ ఉన్నది. లేకపోతే కాంగ్రెస్ ఎక్కడిది, తుక్కేనా, నీకు ఎక్కడ కాంగ్రెస్, నీకు ఎక్కడ కాంగ్రెస్ ఉన్నది, ఇక్కడ ఒకటి కాడ తప్ప కాంగ్రెస్ ఎక్కడన్నది. ఈ నుంచే మళ్ళీ ఇతరం వాటిని నల్గొండ నుంచి పోవాలి. మరి ఇప్పుడు కొందరు ఏమంటారు, రాజగోపాల్ రెడ్డి తప్పని కొందరు అంటారు. రాజగోపాల్ రెడ్డి ఏం తప్పు, కొందరేమో రేవంత్ రెడ్డి తప్పు అంటారు. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి ఉన్నాడు కదా, దాంతో అహంకారం ఎందుకు ఆయనకు, అంత అహంకారం ఉండాల్సిన అక్కర్లేదు, అహంకారమే అది, అట్లా ఉండాల్సిన అక్కర్లేదు. ఒకవేళ జీవితాంతం ముఖ్యమంత్రిగా కనుక ఉండదలుచుకుంటే ఆయనకి ఎవరకు, మన చంద్రబాబు నాయుడుకి ఎవరు లేడీడా తెలంగాణలో నువ్వు ఆ పార్టీకి పోయి ఆ పార్టీని గెలిపించుకొని 10 కాదు 50 ఏళ్ళు చచ్చిపోయేదాకా నువ్వు ఆయన ఇటు రాడు, నువ్వు అటుపోవు ఇక అప్పుడు నీకు ప్రకటించుకున్నా ఏమన్నాడు. ఆయనకి ఏం భయం పుట్టిందంటే, ఇది దబ్బున టీఆర్ఎస్ వాళ్ళు కాంగ్రెస్లో ఉన్న సెక్షన్ అంతా కలిసి బీజేపీలో యువ నాయకత్వం ఉన్నది, 18 ఏళ్ళ నుంచి 30 ఏళ్ళ వరకు యువకులందరూ బీజేపీ దిక్కున్నారు. ఇది బీజేపీ వశం అయితే నెక్స్ట్ టార్గెట్ ఆంధ్ర కదా. ఆయనకున్న పలుపులను ఇన్ఫ్లుయెన్స్ను ఉపయోగించి ఇక్కడున్న బీజేపీని ఆగం చేసిండు ఆయన. ఆయన కోసం, ఆయన కొడుకు కోసం. నువ్వు కాదలుచుకుంటే తెలుగుదేశం బాగున్నా. ఇప్పుడు మీరు ఒక్కటి స్ట్రైట్ ఆన్సర్ చెప్పండి అన్న. చెప్పు. కాంగ్రెస్ పార్టీ వల్ల రేవంత్ రెడ్డి సీఎం అయిందా, లేదంటే రేవంత్ రెడ్డి ఒక్కడి వల్లనే రేవంత్ రెడ్డి ఏం చెప్తుండంటే వాళ్ళ అనుచరులతోనే, నా ఒక్కడి వల్లనే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది, నేనే కాంగ్రెస్కు బతికిచ్చిన, నేనే జీవితాన్ని ఇచ్చిన, కాంగ్రెస్ నేను లేకపోతే కాంగ్రెస్ లేదు అనేది అలా అందరితో స్టేట్మెంట్లు ఇస్తుండే. ఇప్పుడు ఈవెన్ ఆయన కూడా 10 ఏళ్ళు సీఎం అవుతా అంటే దాని అర్థం అదే వస్తుంది. అది ఆ స్టేట్మెంట్ కరెక్టా, లేకపోతే ఈయన తెలుగుదేశంలో ఉన్న సీఎం అయ్యే సత్తా ఉంది, బీజేపీలో ఉన్న సీఎం అయ్యే సత్తా ఉంది,
అక్కడ సత్తా ఉన్నప్పటికి కూడా నేను కాంగ్రెస్ను బతికేయడం కోసం వచ్చిన అనేది ఆయన స్టేట్మెంట్. ఈ నికార్సైన కాంగ్రెస్ కార్యకర్తలు రాజగోపాల్ రెడ్డి లాంటి వాళ్ళు ఇంకా కొద్దిమంది చాలామంది ఏమంటారంటే అసలు నువ్వు కాంగ్రెస్కు లేకపోతే నువ్వు జీవితంలో సీఎం అయ్యేటోడు కాదు అంటారు. ఈ రెండిట్లో లేదు కరెక్ట్. ఒకటన్నా ఇది కేసీఆర్ చేయబట్టి ముఖ్యమంత్రి ఎవరు కేసీఆర్ చేయబట్టి కాంగ్రెస్ పార్టీ ముందడికి వచ్చింది, అధికారంలోకి వచ్చింది. అంటే కేంద్ర అన్యం కానీ కేసీఆర్ అద్దనుకుంటే కాంగ్రెస్ వచ్చింది. బీజేపీ టీడీపీ ఉంది పక్కకు, బీజేపీ ఉంది, బీఎస్పీ ఉంది. ఆ మూడు పార్టీలను సెలెక్ట్ చేసుకోకుండా కాంగ్రెస్ని సెలెక్ట్ చేసుకున్నారు. దానికి కారణం ఏంటంటే మళ్ళీ ఈ వీడు బీసీ నినాదం ఎత్తుకున్నాడు బీజేపీ కానీ వీడు అందుకోవడం వీడు వెనకకున్నాడు. తెలుగుదేశం ఈడలేడు, ఆంధ్రాలో ఉన్నాడు, వాడు కూడా బీజేపీతో అందరితో పొత్తు కలిసి వాడు పోటీ చేస్తాడు. ఇవన్నీ రామాయణం కంటే ఇవి ఎవరు లేకుండా ఏ పార్టీ ఉన్నా లేకున్నా కూడా ఈ కాంగ్రెస్ పార్టీ గాల పెడదామని ఓటేస్తే ఒకటి సోనియా గాంధీ కూడా ఇచ్చిందని కొంత సింపతి, తెలంగాణ ఇచ్చిందని కొంత సింపతి. దానికి అంటే కాంగ్రెస్ పార్టీకి ఆడోళ్ళు ఈడోళ్ళు మొలాట ఉంటారు, లీడర్ ఉంటారు. ఒక 20% ఓట్ బ్యాంకింగ్ అయితే ఉంటుంది ఉందా లేదా? వాళ్ళకు ఉంటుంది. ఒక 20-25% కొంచెం మెరుగైతే ఈతలకి వచ్చింది. అది ఇప్పుడు అయితే కాంగ్రెస్ పార్టీ వాడు దొరికిండా నీకు? కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే పోటీ చేసిన దొరకలే, మన దగ్గర రూపాయి లేదు, దొరకకుండా కూడా ప్రజలు టీఆర్ఎస్ పైసలు తీసుకొని కేసీఆర్ పైసలు తీసుకొని మన కొట్టేసాడు. అది ఇప్పుడు ఈయన అట్లా చేయించుకున్నాడు. నన్ను తీసేస్తే మీ కాంగ్రెస్ ఖతం ఈయన చెప్తే పెగ్గలు కొట్టేటట్టు చెప్పొద్దు. అట్లా ఎవరు చెప్పద్దు అట్లా, అంతేనా? ఎవరు కూడా ఈ భూమి మీద ఎవరు చెప్పద్దు. నేనే 10 ఏళ్ళు 20 ఏళ్ళు మోడీ చెప్తలేడు, 11 ఏళ్ళు పరిపాలించిన మోడీ చెప్తలేడు. నేనే గుజరాత్ లో 20 ఏళ్ళు 15 ఏళ్ళు చేసిండు ముఖ్యమంత్రిగా. ఇక్కడ ఇప్పుడు 11 ఏళ్ళ నుంచి చేసిన ఆయననే నేనని చెప్పుకోలేదు, నేనని చెప్పుకుంటలేడు. నేనే అంటా ప్రకటించుకోలే. ఇంకా చైనాలో అనుకున్నాడు ఆయనే ఇబ్బందులు ఉన్నాడు, నేనే అనుకున్న ఆయన ఇబ్బందులు ఉన్నాడు. సోవియట్ రష్యా ఇబ్బందులలో ఉన్నది, అనేక నియంతలే ఇబ్బందులు ఉన్నారు. నువ్వేంటిది నువ్వు ప్రజాస్వామ్యం మళ్ళీ ప్రజలు ఓట్లేయాలి. 5 ఏళ్ళకు మళ్ళీ ప్రజల దగ్గర పోవాలా? ఇప్పుడు రాజగోపాల్ రెడ్డి వ్యక్తిత్వం మంచిదా రేవంత్ రెడ్డిదా మీ అభిప్రాయం? రాజగోపాల్ రెడ్డి లాంటి వ్యక్తిత్వాలు అనేక పార్టీలో దొరకాయి, వెతికినా దొరకరు. గంత సాఫ్సీదా మనిషి వాడు ఉంటాడు. అంతేనా? ఓపెన్ హార్ట్తో ఉండే తోడేవాడినాడా? ఓ ఎమ్మెల్యే పెట్టారు. అరే నోరు మాట్లాడుతుంది నొసలు ఎక్కిరిస్తుంది. నీ అమ్మ లీడర్లు నోరు మాట్లాడుతుంది నొసలు ఎక్కిరిస్తుందా? ఇప్పుడు ఆల్ ఇండియాలో వైస్ ప్రెసిడెంట్ స్థాయి దాకా పోయిన వెంకయ్యనాయుడు ఇంకో కొంచెం ప్రెసిడెంట్ అయ్యేతోడు ఉండే, ఇంకో కొంచెం ఆయనకు అసంతృప్తితోనే చస్తాడు. ఇప్పుడు అసంతృప్తితోనే ఉన్నాడు. ఆల్ ఇండియా ఉపాధ్యక్షుడు దాకా పోయిండు. ఆయనకే కుళ్ళు కుతంత్రం పోలే, అబ్బా ఆయనకే కుళ్ళు పోలే. ఎవరు పోటీ పడతారు? రేవంత్ మన రాజగోపాల్ రెడ్డితో ఎవరు పోటీ పడతారు? పడులు ఇప్పుడు నాకు మరి ప్రాబ్లం కదా. ఇప్పుడు నెక్స్ట్ ఈయన ఎమ్మెల్యేలు ఎవడు పెట్టలే, మంత్రులు ఎవరు ట్వీట్ చేయలే. ఇప్పుడు రాజగోపాల్ రెడ్డి ఒక్కోరే ట్వీట్ పెట్టారు. మళ్ళీ రేవంత్ రెడ్డి ఇంకా కుట్రలు చేసే ఛాన్స్. ఏమి కుట్ర ఆయన దగ్గర భారతి? ఈయన కుట్ర ఆయన దగ్గర పోదు, ఈయన కుట్ర ఆయన దగ్గర పోదు. రావణాసురుడు జగత్ మెచ్చిన నాయకుడు ఆనాడు రావణాసురుడు ఈశ్వర సంకల్పం కలిగినోడు, శంకరుని సంకల్పం కలిగినోడు. రాముని దగ్గరకు ఆయన ఏం ఆలలే, రాముని దగ్గర పోయిందా? పోలే. ఇదెందుకు చెప్పారు ఇప్పుడు? అరే సాఫ్ సీదా ఒక ధర్మం మధ్య అధర్మం మధ్య యుద్ధం జరిగినప్పుడు ధర్మానికి ఉండే బలం ఇది. ధర్మాత్ముడు ఎవరు అంటారు? రాజగోపాల్ రెడ్డి ధర్మాత్ముడు. ఈయన రేవంత్ రెడ్డి కుళ్ళు కుతంత్రాలు కుట్రలు. ఇదే అండి రాజన్నతో మాట్లాడుతుంటే టైమే తెలియదు అసలు, మామూలుగా లేదు ఇంటర్వ్యూ. కేసీఆర్ గురించి కానీ రేవంత్ రెడ్డి, రాజగోపాల్ రెడ్డి, వెంకయ్య నాయుడు, చంద్రబాబు నాయుడు, ఈ 5 పేర్లు ఈరోజు టాన్ అంటున్నాయి. ఈ తెలంగాణ అంతా షేక్ అయ్యే ఇంటర్వ్యూ. ప్రతి ఒక్కళ్ళకు ఈ వీడియో షేర్ చేయాలని. జై జవాన్, జై కిసాన్, జై హింద్. థ్యాంక్ యూ సో మచ్ అన్న.